నెక్స్ట్ ఇది ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు ఏం చేస్తున్నారు, మనం ఉన్నప్పుడు ఏం చేస్తున్నాం. వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందాలు చేసుకున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం కానీ కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డులో మాకు 299 టీఎంసీలు సరిపోతాయి, ఆంధ్రప్రదేశ్కి 512 టీఎంసీ ఇవ్వండి అంటే 34% కృష్ణా నదీ జలాల్లో మనకు, 66% వాళ్లకు అని ఒక సంవత్సరం కాదు, 2015, 2016, 2017, 2018, 2019, 2020 రాసి 2020లో ఏం రాసిందంటే ఇక కృష్ణా వాటర్స్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ తీర్పు వచ్చే వరకు, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ తీర్పిచ్చే వరకు తెలంగాణకి 299 టీఎంసీలే, ఆంధ్రాకి 512 టీఎంసీ అని చెప్పి శాశ్వతంగా రాసి తెలంగాణకి మరణ శాసనాలు జన్మనం చేస్తాం. వాళ్ళు 299 టీఎంసీలు అడిగితే మేము అధికారంలో వచ్చిన తర్వాత నేను స్వయాన ట్రిబ్యునల్ ముందు అప్పేర్ అయ్యి తెలంగాణకి ఆ 811లో 555 టీఎంసీలు కేటాయించాలని చెప్పి ఇప్పుడు వాదిస్తున్నాము, వాదనలు కొనసాగుతున్నాయి. అదేవిధంగా కృష్ణా డైవర్షన్ నుంచి పోలవరం నుంచి ఏదైతే గోదావరి నది జలాలు ప్రకాశంపై డైవర్ట్ అయినాయో ఆ 45% టీఎంసీలు కూడా మనకి ఇవ్వాలంటున్నాం. మరో 43 టీఎంసీలు 65% డిపెండబిలిటీ మీద, అదేవిధంగా మరో 120 టీఎంసీలు యావరేజ్ డిపెండబిలిటీ మీద. అంటే మొత్తం ఇప్పుడు ఈ కృష్ణా నదీ జలాలు ఈ జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ 1050 టీఎంసీలు ఆంధ్ర తెలంగాణ మధ్యలో డివైడ్ చేయాలి. బహుశా 6-8 నెలల్లో తీర్పు రావచ్చు. తెలంగాణ తరఫున మేము గట్టిగా వాదించి 763 టీఎంసీలు ఇవ్వాలి అంటే 73% ఆఫ్ కృష్ణా వాటర్కి ఇవ్వాలి. దీనికి సైంటిఫిక్గా, లాజికల్గా, రేషనల్గా ఆర్గ్యుమెంట్స్ పెట్టి జస్టిస్ బ్రిజేష్ ట్రిబ్యునల్ ముందు మేము మరి వాదిస్తున్న విషయం మనం చూస్తాను. ఇదే ఫిగర్ చూడండి. ఓకే, నెక్స్ట్ ఇది పాలమూరు రంగారెడ్డిది ఎందుకు నేను కొంత ఫోకస్ చేస్తున్నానంటే, పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై వాళ్ళు మాట్లాడిన అబద్ధాలు అన్నీ కావు. ఇది ఎలక్షన్స్ ఎప్పుడైనాయి? డిసెంబర్ 2023లో. ఇది పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్కి వాళ్ళు ఒక్క పంపు ఆన్ చేసి 3-4 గంటలు నడిపించి మళ్ళా పనిచేసి వెళ్ళిపోయినారు. ఆ రోజు ఆ ప్రభుత్వమే విడుదల చేసిన బ్రోషర్ నుంచి మీకు అంకెలు చెప్తున్నా. ఇది యావత్ తెలంగాణ ప్రజలు తెలవాలి విషయం. ఎందుకంటే ఏ విధంగా మోసం చేసిండ్రు, ఏ విధంగా ఉమ్మడి మహబూబ్నగర్కి మరి రైతాంగానికి ద్రోహం చేసిన విషయం తెలవాలి. వాళ్ళ దాంట్లో ఇట్లనే ఉంది. ఆడ ఏంది, పరిపాలన అనుమతి 35,200 కోట్లు, బ్రాకెట్స్లో 55,000 కోట్లు. అంటే జియో ఇచ్చినప్పుడు 35,000 కోట్లు, డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్టు సెంట్రల్ వాటర్ కమిషన్కి సబ్మిట్ చేసేటప్పుడు 55,000 కోట్లు. ఇది వాళ్ళు ఇచ్చిన ఫిగర్సే, ఇది వాళ్ళు ఇచ్చిన అఫీషియల్ గవర్నమెంట్ ఫిగర్స్. ఆ బ్రోష్యూర్లో ఖర్చు పెట్టింది పాలమూరు రంగారెడ్డి మీద 26,262 కోట్లు. ఇప్పుడు ఆ 55,000 కోట్లు 80,000 కోట్లు దాటింది. ఎందుకు అంటే వాళ్ళు ఉమ్మడి మహబూబ్నగర్ రైతులకి మోసం చేయడానికి, దీంట్లో ఇప్పుడు నీళ్లు పోవడానికి ఆయకట్టు కాలువలు అవసరం, దానికి ల్యాండ్ అక్విజిషన్ చేయాలి, వర్కులు చేయాలి. అది ఎస్టిమేట్ సరిగ్గా వేయకుండా పెట్టినరు. ఇప్పుడు దాంతో ఈ డిలేతోని ఈ ఎస్టిమేటెడ్ కాస్ట్ 80,000 కోట్లు దాటుతున్నాయి. అంటే వాళ్ళు ఉన్న సమయంలో పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుపై ఖర్చు పెట్టింది 26-27,000 కోట్లు అయితే, అంటే ఎంత ఖర్చు పెట్టినరు? 30-32%. అదేవిధంగా అంటే ఎంత దగా మోసం అని అర్థం చేసుకోండి. ఇంకా పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టులో 39,000 ఎకరాలు ఇంకా ల్యాండ్ అక్విజిషన్ పెండింగ్ ఉంది. 39,000 ఎకరాలు పెండింగ్ ఉండి మేము 90% పనులు చేసినా చెప్తున్నారు. మరి అదేవిధంగా ఎంత మట్టి పని మిగిలింది, ఎంత కాంక్రీట్ పని ఉంది, ఎంత ప్రాజెక్ట్ నిర్వాసిత కుటుంబాలకి వాళ్ళు రిలీఫ్ ఇవ్వాలనో ఈ ఫిగర్స్ కూడా ఇచ్చినాం. అదే పెట్టు సార్.
ఇంకో ముఖ్యమైన విషయం, ఈ పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు మరి దేవరకద్ర ఎమ్మెల్యే జిఎంఆర్ తెలిసి ఉండొచ్చు. ఒక శంకుస్థాపన ప్రోగ్రాం ఆడ చేస్తే 3 ఏళ్ళలో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ అధ్యక్ష యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలవాలి అది ఎంత మోసం దగా అని. 2016లో అగ్రిమెంట్ సైన్ చేసినప్పుడు, ఫౌండేషన్స్ వేసినప్పుడు అగ్రిమెంట్ ఏమో 30 నెలలకి సైన్ చేసిన, అంటే 2.5 ఏళ్ళు. బయట మరి 2.5 ఏళ్ళు 3 ఏళ్ళు ప్రకటించుకున్నారు. 2016లో 3 ఏళ్లలో పూర్తి కావాల్సిన ప్రాజెక్టు, అంటే 2015లో 3 ఏళ్ళని అక్కడ దేవరకద్ర ఎమ్మెల్యే అంటున్నాడు. కుర్చీ చేసుకొని కట్టిస్తాడు. మరి కుర్చీ ఎటు పోయిందో ఆయన ఎటు పోయిందో. మరి ఇప్పుడు అది 2018 వరకు పూర్తి కావాలి. ఇప్పుడు 2025 ఇప్పటి వరకు పనులు 30% జరిగినాయి. ఇంకో ముఖ్యమైన విషయం మనం అందరం గమనించేదంటే, ఈ పాలమూరు రంగారెడ్డికి కానీ కాళేశ్వరం కానీ చాలా హై కాస్ట్, హై ఇంట్రెస్ట్ లోన్ తీసుకొచ్చింది. అంటే 11.5% లోన్ తీసుకొచ్చింది. మొదటి సంవత్సరం భట్టి గారు, మరి ఇదే కాదు లెక్క, మీరు ఇంకో విషయం చెప్తాం. కాళేశ్వరం ప్రాజెక్టుకి 2 TMC నుంచి 3 TMCకి పెంచిండ్రు. పాలమూరు రంగారెడ్డికి 1.5 నుంచి 1 TMC పర్ డే తగ్గించే కుట్ర చేసిండ్రు. అదేవిధంగా స్పష్టంగా ఆ రోజు అధికారులు పాలమూరు రంగారెడ్డి ఇంజనీర్లకు చెప్పిన విషయం ఏంటంటే, కాళేశ్వరం 1 TMC అడిషనల్ TMC పనులు మొదలు పెడుతున్నాం కాబట్టి ఇక్కడ తగ్గిస్తున్నాం, అంటే ఈ ప్రాజెక్ట్ స్లో డౌన్ చేస్తున్నామని. అంటే కేవలం కాళేశ్వరం ప్రాజెక్టులో అడిషనల్ TMC అంటే 2 నుంచి 3 TMC పెంచడానికి వాళ్ళు అంచనాలు వేసిన 27,000 కోట్లు. మరి కాంట్రాక్టర్ల కోసం ఇది అడిషనల్ అమౌంట్ వేసిండ్రు. ఈ అమౌంటే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కృష్ణా బేసిన్ ప్రాజెక్టులకి ఖర్చు పెట్టుంటే ఇప్పటి వరకు పూర్తయి నీళ్లు ఫుల్గా వారేమని చెప్పి మనం చేస్తాను. నెక్స్ట్ అది తలదొస్తుంది. అధ్యక్ష, ఇది కొన్ని బేసిక్ ఇష్యూస్ నేను కవర్ చేస్తే ప్రజెంటేషన్లో. భారతదేశంలో గంగా గోదావరి తర్వాత 3వ పొడవైన నది కృష్ణా నది. మహారాష్ట్రలోని మహాబలేశ్వర్ సమీపంలోని వెస్టర్న్ ఘాట్స్లో 1300 మీటర్స్ ఎత్తులో ఉద్భవించి 1400 మీటర్లు ప్రవహిస్తుంది. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ మీదుగా ప్రవహించి హంసల ద్వీపం వద్ద బంగాళాఖాతంలో కలుస్తుంది. నదికి ప్రధాన ఉపనదులు ఘటప్రభ నది, మలప్రభ నది, భీమా నది, తుంగభద్ర నది మరియు మూసి నది. నారాయణపేట్ జిల్లా తంగడి గ్రామంలో దగ్గర ఈ కృష్ణా నది తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశిస్తుంది. నెక్స్ట్